హలో గాయ్స్, 36 గంటలు అసలు ఏమీ తినకుండా ఉండగలనా? ఇదే నా మొదటి 36 అవర్స్ ఫాస్టింగ్ ఛాలెంజ్. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ లేను. ఇంతకు ముందు నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 16:8 రేషియో అనేది చేశాను. ప్రజెంట్ అయితే 18:6 రేషియోలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. వీడియోస్ అనేది కూడా నేను షేర్ చేశాను. కేవలం 5 రోజుల్లోనే నేను 2 కేజీలు బరువు అయితే తగ్గాను. తర్వాత మాత్రం ఎటువంటి వెయిట్ లూజ్ అవ్వట్లేదు, కన్సిస్టెన్సీగా ఉంటుంది. అందుకనే ఇప్పుడు నేను 36 అవర్స్ ఫాస్టింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ జర్నీలో నాకు ఎలా అనిపించింది, మధ్యలో ఎలాంటి కష్టాలు ఫేస్ చేశాను, అసలు 36 అవర్స్ ఫాస్టింగ్ అనేది కంప్లీట్ చేశానా, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నానో చెక్ చేసుకుందాము. 36 అవర్స్ ఫాస్టింగ్ కంప్లీట్ అయ్యాక ఎంత వెయిట్ ఉన్నానో కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చి 7 అవుతుంది. 7 PM నా 36 అవర్స్ ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. చూద్దాం. ఫాస్టింగ్ చేయకముందు నేను 60.85 kgs ఉన్నాను. 36 గంటల ఫాస్టింగ్ జర్నీలో ఆల్రెడీ 16 అవర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. నిజం చెప్పాలి అంటే నాకైతే పెద్దగా కష్టం అనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 18:6 రేషియోలో ఉన్నాను కాబట్టి నా బాడీ దానికి బాగా అలవాటు పడింది. అందరికీ ఒకేలా ఉంటుంది అని మాత్రం కాదు. ఒకవేళ మీరు కూడా చేయాలి అనుకుంటే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వీలైతే డాక్టర్ని ఒకసారి సంప్రదించి తర్వాత ఇలాంటి ఫాస్టింగ్ అనేది చేయండి. చూద్దాం ఇక ముందు 20 గంటలు ఎలా ఉంటుందో, ఎలా గడుస్తుందో, అసలు 36 అవర్స్ కంప్లీట్ చేయగలనా లేదా అనేది నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఇప్పటికే నా 36 అవర్స్ ఫాస్టింగ్లో 16 అవర్స్ కంప్లీట్ అయ్యాయి. నిజం చెప్పాలంటే మధ్యలో నాకు కొంచెం తలనొప్పి కూడా వచ్చింది. ఈ సమయంలో కొంచెం కష్టంగా అనిపించింది. అయినా కూడా నేను హైడ్రేషన్ కోసం నీళ్లు తాగుతూ ఈ ఫాస్టింగ్ ఛాలెంజ్ని కంటిన్యూ చేస్తున్నాను. అసలు 36 అవర్స్ ఫాస్టింగ్ ఎందుకు చేస్తున్నాను అంటే, మనం ఫుడ్ తీసుకోకుండా కొన్ని గంటలు ఉన్నప్పుడు మన బాడీ ముందుగా స్టోర్డ్ ఎనర్జీని ఉపయోగించడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత స్టోర్డ్ ఫ్యాట్ని ఎనర్జీగా ఉపయోగించే ప్రాసెస్ కూడా పెరుగుతుంది. అలాగే ఇన్సులిన్ లెవెల్ కూడా తగ్గుతాయి. అందుకే నా బాడీ ఈ ఫాస్టింగ్కి ఎలా రెస్పాండ్ అవుతుంది, నాకు ఎలాంటి చేంజెస్ కనిపిస్తాయో తెలుసుకోవడానికి ఈ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా 12 అవర్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. 24 అవర్స్ కంప్లీట్ చేశాను కాబట్టి ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. 36 అవర్స్లో ఇప్పటికీ 30 గంటలు అయితే ఫినిష్ అయ్యాయి. 18 అవర్స్ వరకు నాకు పెద్దగా ఆకలి వేయలేదు. అంటే ఆల్రెడీ 18 అవర్స్ ఫాస్టింగ్ అనేది నా బాడీ అలవాటు అయ్యింది కాబట్టి 18 అవర్స్ కంప్లీట్ అయ్యాక మాత్రం కొంచెం బాగా ఆకలి వేసింది. చూద్దాం, ఇంకా 6 అవర్స్ మిగిలి ఉన్నాయి. మార్నింగ్కి ఫాస్టింగ్ పీరియడ్ 36 అవర్స్ ఛాలెంజ్ అనేది కంప్లీట్ అవుతుంది. మళ్ళీ కలుద్దాం. 35 అవర్స్ కంప్లీట్ అయింది. ఇంకా జస్ట్ 1 అవర్ మాత్రమే ఉంది. ఆ 1 అవర్ వాకింగ్తో ఎండ్ చేద్దాం. ఫైనల్లీ నేను ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మూమెంట్ వచ్చేసింది. నా 36 అవర్స్ ఫాస్టింగ్ ఛాలెంజ్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు నా ఫైనల్ వెయిట్ ఎంతో చూద్దాం. 36 అవర్స్ ఫాస్టింగ్ స్టార్ట్ చేయడానికి ముందు నా వెయిట్ 60.85 kilos ఉంది. మరి ఇప్పుడు ఎంత ఉందో చూద్దాం. వావ్, ఇప్పుడు నా వెయిట్ 59.30 kilos ఉంది. అంటే దాదాపు 1.5 kilos డిఫరెన్స్ వచ్చింది. ఇక ఇంతసేపు ఫాస్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నా ఫాస్టింగ్ని బ్రేక్ చేయబోతున్నాను. ఫస్ట్ మీల్గా నేను ఒక 2 dates స్టార్ట్ చేస్తున్నాను. ఇంతసేపు ఫుడ్ తీసుకోకుండా ఉన్న తర్వాత ఒక్కసారిగా హెవీ ఫుడ్ తీసుకోకుండా ఇలా లైట్గా స్టార్ట్ చేయాలనుకున్నాను. ఆ తర్వాత నా ఫస్ట్ ప్రాపర్ మీల్గా ఈ ఎగ్ రోల్ తీసుకున్నాను. 36 అవర్స్ ఫాస్టింగ్ తర్వాత ఈ ఫుడ్ నాకు చాలా స్పెషల్గా అనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే 36 అవర్స్ ఫాస్టింగ్ అనేది నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. మధ్యలో హంగర్ని మేనేజ్ చేయడం, క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం కొంచెం ఛాలెంజింగ్గా అనిపించింది. కానీ అదే సమయంలో నా విల్ పవర్ని నేను టెస్ట్ చేసుకున్నట్లుగా అనిపించింది. కానీ ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేసిన తర్వాత నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. మరి ఈ 36 అవర్స్ ఫాస్టింగ్ ఛాలెంజ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.